హైదరాబాద్ మరో అంతర్జాతీయ ఈవెంట్‌కి వేదిక కానుంది. అందులో మిస్ వరల్డ్ పోటీలు కూడా హైదరాబాద్‌లో జరుగుతున్నాయి. అంటే ఈ మధ్యనే బయో ఆసియా సదస్సు జరిగిన విషయం మనకు తెలిసిందే. మరోవైపు ఇది రెండో అతిపెద్ద ఈవెంట్. అంటే ప్రపంచంలోనే 140, 150 దేశాలు పోటీ పడంగా మన ఇండియాకు అదృష్టం దక్కింది. దట్టు మన హైదరాబాద్‌కు ఆ గౌరవం దక్కిందనుకోవచ్చు. ఈ సందర్భంగా మనతోని మాట్లాడడానికి మంత్రి జూపల్లి కృష్ణారావు గారు ఉన్నారు. నమస్తే సార్. ఎట్లా చూడొచ్చు మనం అంటే ఈ ఒక 140, 150 దేశాలు పోటీ పడతాయి ఈ అంతర్జాతీయ ఈవెంట్‌ను నిర్వహించడం కోసం. అలాంటిది మనకు తెలంగాణ ప్రభుత్వం కృషి ఎంతవరకు ఉంది దీనిలో? ఈ పోటీ నిర్వహించడం కోసం ప్రపంచ దేశాలు చాలా దేశాలు పోటీ పడతా ఉన్నాయి. దేశంలోని చాలా రాష్ట్రాలు పోటీ పడ్డాయి. అయినా కూడా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి యొక్క చాకచక్యంతో ఈ ఈవెంట్‌ను హైదరాబాద్‌లో తీసుకురావడం అనేది మనం అభినందించాలా వాస్తవంగా. అయితే కొంతమంది ఈ పోటీలను అందాల పోటీలు అవసరమా అనే కోణంలో చూస్తున్నారు. ఇన్ని డబ్బు ఖర్చు పెట్టామని చూస్తాం. దీన్ని అందాల కోణంలో కాకుండా అసలు పోటీ ఎందుకు నిర్వహిస్తున్నారో ఆలోచించాలి. ఈ ఈవెంట్‌లో 140 దేశాల నుంచి వస్తారు ఇక్కడికి. పోటీదారులే కాకుండా వాళ్ళతో పాటుగా టీమ్స్ వస్తాయి. వందలాది మంది, వేలాది మంది వస్తారు. వీళ్ళతో పాటుగా 300 ప్రపంచంలో ఉన్నటువంటి 300 మీడియా ప్రతినిధులు వస్తారు. దేశంకెళ్ళి వస్తారు. అంటే ఈ మొత్తం ప్రపంచంలో అన్ని టీవీలలో హైదరాబాదు, తెలంగాణ మారుమోగే విధంగా తెలంగాణలో ఉన్నటువంటి టూరిజం ప్లేస్‌లేంది, టూరిజం స్ట్రెంత్ కళలేంది, కళాకారులేంది, దేవాలయాలేంది, ఇట్లా రకరకాల ఇవన్నీ తెలియడం మూలాన దాని ద్వారా టూరిస్టులను అట్రాక్ట్ చేయడం వల్ల టూరిజం పెరగడం మూలాన రాష్ట్ర ఆదాయం పెరుగుతూ నిరుద్యోగ యువకులకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయి. దానికోసమే కదా ఇవన్నీ చేసేది. ఈ మధ్యలో టూరిజం పాలసీ తీసుకొచ్చినాం. 10 సంవత్సరాలు టూరిజం పాలసీ లేదు. ఈ పాలసీ తేవడం మూలాన ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం పెట్టుబడులు పెట్టలేదు. ఎందుకంటే రాష్ట్రాన్ని గతంలో 10 సంవత్సరాలు పరిపాలించినటువంటి పార్టీలు రాష్ట్రాన్ని అప్పులకు మార్చి అందరికీ తెలిసిపోయింది. అది లక్షల కోట్ల రూపాయలు అప్పు, నెలకు 1000 కోట్ల లక్షల రూపాయలు ఇలా వడ్డీలు కట్టే పరిస్థితి వచ్చింది. అందుకనే రాష్ట్ర ఆదాయాన్ని పెంచాలి అంటే రకరకాల కార్యక్రమాలు చేయాలి. దావోస్కు పోయి పెట్టుబడులు, మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంటు, అట్లాగే ఫ్యూచర్ సిటీ కావచ్చు, ఇట్లా రకరకాల ఇప్పుడు స్పోర్ట్స్ కావచ్చు, స్పోర్ట్స్ యూనివర్సిటీ కావచ్చు, స్కిల్ డెవలప్మెంట్ యూనివర్సిటీ కావచ్చు, ఈ ఈవెంట్ ద్వారా ప్రపంచ దేశాలను అట్రాక్ట్ చేసుకునే కార్యక్రమం కావచ్చు. దీని ద్వారా ఎంప్లాయ్మెంట్ జనరేషను అండ్ ఆల్సో ఉపాధి అవకాశాలు, ఆదాయం పెంచి పేద వర్గాల వరకు మేలు జరగాలంటే తీర్చాలి. మరి వాళ్ళు చేసిన అప్పులు ఎవరు తీర్చాలి? ఎట్లా తీర్చాలా? రకాలంటే అప్పులు పోతాయా? సో ఇవన్నీ కూడా అందులో భాగమే కాబట్టి సో డెఫినెట్గా అవసరమే. అంటే ఇది ఒక మంచి అవకాశం మనకి తెలంగాణకి. బియాండ్ ద హైదరాబాద్ అంటే హైదరాబాద్ మినహా కూడా తెలంగాణ రాష్ట్రాన్ని మనం ప్రపంచ పటంపై మనం చూపించవచ్చు. సో హైదరాబాద్ మినహా మీరు ఇంకా ఏ నగరాలని, ఏ ప్రాంతాలను మీరు ఈ ఈ అంశం ద్వారా ఎక్స్‌పోజ్ చేయబోతున్నారు? ఇది చాలా ఉన్నాయి. ఇప్పుడు యునెస్కో గుర్తించిన రామప్ప టెంపుల్ ఉంది, 1000 స్తంభాల గుడి ఉంది, అట్లాగే మన యాదగిరి గుట్ట ఉంది, సోమశిల కృష్ణా బేసిన్ వాటర్ ఫాల్స్ ఉన్నాయి, కవ్వాల్ ఉన్నది, మన ముడువల్ నిలువురాళ్ళు అని చెప్పని ఇట్లా చాలా ఉన్నాయి. బుద్ధవనం కావచ్చు, అనంతగిరి గుట్టలు కావచ్చు, భోజపల్లి చాలా ఉన్నాయని వీటన్నిటిని చూపించే కార్యక్రమం చేసి అట్రాక్ట్ చేసి అక్కడ వాళ్ళు తయారు చేసినటువంటి చీరలు కావచ్చు, ఆ యొక్క చేతి పనులు చేసేటువంటి హస్తకళకు పంపించవచ్చు, వాటిల్లో కూడా కొంత డిమాండ్ వస్తుంది వాళ్ళ వస్తువులు. ప్రధానంగా రెండు అంతర్జాతీయ ఈవెంట్లు కూడా మీరు నిర్వహిస్తున్నారు. ఎందుకు మీరు మార్కెటింగ్ చేసుకోలేకపోతున్నారు కాంగ్రెస్ ప్రభుత్వం? ఇప్పుడు అంతకుముందు అంటే పొలిటికల్ సర్కిల్స్‌లో గానీ, మా మీడియా సర్కిల్స్‌లో నడుస్తుంది ఏందంటే, అంతకుముందు రూ. 10 పని చేసినా రూ. 100 పబ్లిసిటీలా కనబడుతుండే. ఇప్పుడు మీరు 2 అంతర్జాతీయ ఈవెంట్లు హైదరాబాద్‌లో పెట్టినా కూడా కాంగ్రెస్ మంత్రులు ఎందుకు దీన్ని సరిగ్గా వాడుకోవట్లేదు? ఎందుకు మార్కెటింగ్ చేయట్లేదు? ఇప్పుడు ఇక్కడ వందల మంది మీ మీడియా వాళ్ళు వచ్చిండ్రు. మీరే ప్రచారం చేయాల్సింది. టీవీల ద్వారా, పేపర్ల ద్వారా, ఛానల్ ద్వారా అని కూడా. సో డెఫినెట్గా అది పొరపాటు. డెఫినెట్గా 100% అన్ని రకాల ప్రయత్నాలు ఈ ప్రభుత్వం, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కావచ్చు, మంత్రులు కావచ్చు, శాసనసభ్యులు ఇవన్నీ కూడా ఎంత చేయాలో అంత చేస్తూ ఉన్నాం. సో ఫైనల్‌గా ఏం చెప్తారు? ఏదైతే ఆ ఫార్ములా రేస్‌కి దీనికి ముడిపెడుతున్నారు వాళ్ళు. అంటే వాళ్ళు ఈ కామెంట్స్‌ని ఏ విధంగా చూస్తారు? ఫార్ములా రేస్ నిర్వహించడాన్ని వ్యతిరేకించం. కానీ దాని పేరు మీద
ఏదీ లేకుండా అడ్వాన్స్గా 50 కోట్ల రూపాయలు చెల్లింపుల దానిపైనే ప్రశ్నించడం జరిగింది తప్ప ఏవైనా ఇన్వెస్ట్మెంట్ అంటే ఏమైనా చేయవచ్చు. థ్యాంక్ యూ. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.